హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య నాగేష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు ఏంటిది అంటే ఒక ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. దానికి ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. అదేంటిదో వీడియో అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. నెక్స్ట్ వీడియోలో ఛాలెంజ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా. అది కూడా అయితే ఖచ్చితంగా చూడండి. ఏం ఛాలెంజ్ చేయబోతున్నాము అంటే నెక్స్ట్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నా. వాటికి ఏమేమి ప్రిపేర్ చేస్తున్నా అనేది చూపిస్తాను, చూడండి. పప్పు చారు ఇంకా ఆమ్లెట్ వేస్తామని టూ ఎగ్స్ అయితే కొట్టి అందులో పోసాను. ఇంక ఇక్కడైతే రైస్ ఉంది. ఇంకా ఇప్పుడే రైస్ కూడా అయితే వండేసిన. పప్పు చారు, రైస్, ఆమ్లెట్. ఇప్పుడైతే ఇదైతే ఈటింగ్ ఛాలెంజ్ చేస్తాము. ఇక ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నా, ఎందుకంటే పప్పు చారులో ఆమ్లెట్ కాంబినేషన్ చాలా బాగుంటది కదా. అట్లనే తినబుద్ధి కాకపోయినా కొంచెం ఇది ఇట్లా పెట్టుకొని తింటే తొందర తినబుద్ధి అవుతుంది. ఇట్లయినా మా హస్బెండ్ గెలుస్తారు అనుకోండి. కాకపోతే చూద్దాం, వీడియోలో అయితే ఏమో చెప్పలేము కదా ఎవరు గెలుస్తారు ఏంటి అనేది. ఈటింగ్ ఛాలెంజ్ ఏమని చాలా మంది అడిగారు కదా. పప్పు చారు అయితే మేము మంచి అన్నం తింటాను. అందుకోసమే ఈ రోజు అయితే పప్పు చారు చేసుకున్నా. పప్పు చారుతో అయితే ఈటింగ్ ఛాలెంజ్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. ఇప్పుడైతే ఆమ్లెట్ అయితే వేసుకుంటా, చూడండి. నేనైతే ఇందులో ఏమేమి వేసుకున్నా అంటే 2 ఎగ్స్, ఆనియన్, కారం, ఉప్పు, మసాలా, అంతే. ఇట్లానే సింపుల్ గా మీరు ఎప్పుడైనా ఇట్లనే వేసుకుంటారు కాలేదు. ఇట్లా అయితే వేసుకుంటానా. నెక్స్ట్ బ్లాగ్ చూడడం అయితే మర్చిపోవద్దు. ఛాలెంజ్ బ్లాగ్ మీరు అడిగిరు కదా ఈటింగ్ ఛాలెంజ్ ఏమని, అందుకోసమనైతే ఇక వేరే ఏదైనా నాకు తినబుద్దిగా పప్పు చారు అయితే మంచిగా తింటుంది అనుకుంటున్నాను. ఈ రోజు ఇట్లా ప్రిపేర్ చేస్తున్నాను. ఏం చెప్తాను తెలుసా? ఈటింగ్ ఛాలెంజ్ కాదు, పప్పు చారు, ఆమ్లెట్. ఎట్లయినా నువ్వే వేరే కూరలు అయితే ఫాస్ట్ తింటావు కదా. ఇంకా పప్పు చారు నేను కొంచెం నాకు ఇష్టం కదా, అందుకోసమని పప్పు చారుతోనైతే ఈటింగ్ ఛాలెంజ్ చేస్తా అని చెప్పి రైస్ అయితే పెడుతున్నా కదా. ఆమ్లెట్ అయితే కంప్లీట్ అవుతుంది. ఆమ్లెట్ అయితే ఎప్పుడైనా వెయ్యంగానే తినాలి, లేకపోతే అది అంత చిన్నగా అయిపోతుంది. మళ్ళా అంత సలసలగా ఉంటే మంచిగా ఉండదు. ఆయిల్ మంచిగా పోసి ఎక్కువ మంట పెట్టి, మా నాన్న అయితే మస్తు చేస్తాడు ఇంకా ఆమ్లెట్. నాకు చాలా ఇష్టం. మా నాన్నకాన్ని నేర్చుకున్నా ఆమ్లెట్ చేస్తే మంచిగా ఉబ్బుతుంది చూడండి. మంట బాగా పెట్టినాము పెద్దగా అవుతుంది ఆమ్లెట్. మంట చిన్నగా ఉంటే చిన్నగానే ఉంటుంది. కోసమని ఎప్పుడైనా ఆమ్లెట్ వేసి ఆయిల్ పోసుకున్న తర్వాత ఇది పోయాలని మంట పెద్దగా పెట్టాలి. పెట్టి వస్తాం ఇట్లా పెద్దగా అయిపోతాయి. నెక్స్ట్ కాలేజ్ ఉండడం అయితే మర్చిపోకండి. ఈ తర్వాత అయితే నెక్స్ట్ బ్లాగ్ అవుతుంది అప్లోడ్. కాబట్టి చూడండి ఎవరు గెలుస్తారు అనేది చూడండి. ఇక మీరు కామెంట్స్ అయితే చేస్తలేరు ఎవరికి పనిష్మెంట్ ఇవ్వాలని, అందుకోసమే ఇక మేము కూడా అయితే అది చేస్తలేదు పనిష్మెంట్. మీరు చెప్తే చేద్దాం అనుకుంటున్నాను కానీ మీరు ఏం చెప్తలేదు కదా, అందుకోసం ఇక చేస్తలేదు. ఆమ్లెట్ లేదంటే అయిపోయింది. ఇక రైస్ అయితే పెడతా, చూడండి. కరెక్ట్ సేమ్ రైస్ పెడతా.
సేమ్ పెట్టుకోవాలి మరి. సేమ్ పెడతాను, అందుకే చూపిస్తాను వీడియో కూడా. చూడండి సేమ్ సేమ్ అన్నం అయితే పెడుతున్నాయి. ఇంకా ఇది కొంచెం చూడండి ఫ్రెండ్స్, సేమ్ రైస్ అయితే పెట్టేసిన, ఆమ్లెట్ కూడా అయితే సేమ్ ఉంది. ఇంకా పప్పుచారు అయితే ఇందులో అయితే ఉంచుతున్నా. ఇక కాల్చినప్పుడు ఎవరిది వాళ్ళు అయితే పోసుకొని తింటాము. ఇది ఫ్రెండ్స్, ఇంకా అన్నం అయితే బంద్ చేసిన. నెక్స్ట్ బ్లాగ్ లో అయితే ఛాలెంజ్ వీడియో వస్తుంది, ఖచ్చితంగా వీడియో చూడడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.